అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట. ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను నిధులు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది పెన్షన్దారులందరూ చూస్తున్నారు కదా. సో వారు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేయబోతుంది, నిధులు పెంచి అందిస్తామన్న కదా, ఎప్పుడు అందించబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను నిధులు విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందనమాట. అయితే ఇదిలా ఉంటే మనకి ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. అయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను ఆసరా పెన్షన్ కాస్త ఆసరా చేయూత పెన్షన్ కింద మార్చి వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు, దివ్యాంగుల పెన్షన్‌లనేవైతే పెంచబోతుందండి మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే. అంటే మనకి ఇక్కడ వృద్ధులు, వితంతులు రూ. 2,000 తీసుకుంటున్నారు కదా వారికి, అలాగే దివ్యాంగుల పెన్షన్ రూ. 3,000 తీసుకుంటున్న వారికి పెన్షన్ అయితే పెంచబోతుందండి. రూ. 3,000 తీసుకుంటున్న వారికి 6,000 వరకు కూడా అందించబోతుందన్నమాట దివ్యాంగుల పెన్షన్ అయితే. అలాగే మనకి రూ. 2,000 తీసుకుంటున్న వారికి 4,000 వరకు కూడా పెంచబోతుందండి. అంటే వృద్ధులు, వితంతులు, ఒంటరిలు ఎవరైతే ఉన్నారో వారైతే. సో ఈ యొక్క పథకం సంబంధించి గాను చాలామంది ఎదురు చూస్తున్నారు కదా, ఎప్పుడెప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి. సో ఎప్పటికీ ఈ యొక్క పథకం సంబంధించి గాను మనకి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. సో ఎన్నికల టైంలో కూడా మనకి ఈ యొక్క రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత బస్సు పథకం అన్నీ కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరిగిందండి మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో ఎట్టకేలకు ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ కూడా అమలు చేయడానికి అయితే సిద్ధమవుతుందనమాట. త్వరలోనే అంటే రేపు ఎల్లుండిలోగా మనకి ఈ యొక్క నిధుల విడుదలపై అయితే అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.